ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఏదైతే హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఓకే, దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏముంది, దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంది, డీటెయిల్గా డిస్కషన్ చేస్తా. వీడియో ఇంటి వరకు చూడండి. అండ్ ఏ జిల్లాలలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి. మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హైకోర్టు, అండ్ హైకోర్టు వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అప్లై చేస్తాము, వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ పోస్టులు అనేది వివిధ జిల్లాలల్లో జిల్లా కోర్టులలో పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఎంత ఉన్నాయని కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో జాబ్ చేసేది మనకు జాబ్ వచ్చినాక జిల్లా కోర్టులలోనే మనం జాబ్ చేస్తాము, బట్ ఇదంతా కండక్ట్ చేసేది హైకోర్టు. ఓకే, సో ఇది కొంచెం క్లారిటీ తెచ్చుకోరి. పోస్టులు ఎన్ని ఉన్నాయి తర్వాత మనం డిస్కషన్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ ఇన్ సబార్డినేట్ సర్వీస్. మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించింది ఈ వీడియో. ఓకే, మనకి అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి? ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద హైకోర్టు వెబ్సైట్. ఇది వెబ్సైట్, హైకోర్టు వెబ్సైట్, అందులోనే మనము చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే January 24కు స్టార్ట్ అవుతుంది, February 13 గుర్తుపెట్టుకోండి. February 13 లాస్ట్ డేట్ ఉంది. సో లాస్ట్ డేట్ అయిపోక ముందుకే తొందరగా అప్లై చేసుకోవాలి. ఓకేనా? మనకి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ తర్వాత మనకి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసామంటే ఎగ్జామ్కి ముందు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇది OMR బేస్డ్ కాదు, కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని మెన్షన్ చేశారు. April 2026 డేట్ అండ్ టైమ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది, టైం ఏం లేదు, మనకు ఒక 100 రోజులు టైం ఉంది. ఈ 100 రోజులు మీరు మంచిగా ప్రిపరేషన్ అయితే ఈ పోస్టులు ఎవరైతే ఉన్నారో జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ ఇన్ ద ఎస్టాబ్లిష్డ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. మనకి ఏదో ఒక డిగ్రీ, అది బీటెక్ అయినా, BA అయినా, BSc అయినా, బీకామ్ అయినా, ఏదో ఒక డిగ్రీ చేస్తే దీనికి ఎలిజిబిలిటీ ఉంది. ఓకేనా? అండ్ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ ఉంది అని అడుగుతున్నారు. నార్మల్గా మనకు ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత నాలెడ్జ్ ఆటోమేటికల్లీ వస్తుంది. సర్టిఫికేట్ ఏం అడుగుతలేరు కదా, సో ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఒకవేళ డిగ్రీ కంటే ఎక్కువ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్లు కూడా మీరు టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక పీజీ చేసారనుకో, పీజీ సర్టిఫికేట్లు కూడా మీరు అక్కడ చూపించాలన్నట్టు మనకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్పుడు. అది దానికి సంబంధించింది. ఓకే, నార్మల్ డిగ్రీ ఉంటే ఎలిజిబుల్ ఉన్నట్టే, ఏ డిగ్రీ అయినా పర్లేదు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకోవాలి. ఏజ్ లిమిట్ అయితే దారుణం, 18 to 46 years ప్లస్ మళ్ళీ SC ST BC EWSకి 5 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే 46 ప్లస్ ఇవి 5 అంటే 51 years వరకు. 51 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంది డిగ్రీ ఉంటే. గింతగానం ఎందుకు పెడతారు? నిరుద్యోగులు చాలామంది యంగ్ ఏజ్లో ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సరే, ఒక 40 పెట్టినా 35 పెట్టినా ఓకే, కానీ 51 years దాకా పెట్టారు. డిగ్రీ అయిపోయినా 40-45 years వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నట్టు. ఏజ్ లిమిట్ అంత ఉంది. మినిమం అయితే 18 years పక్కా క్రాస్ కావాలి. ఓకే, ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పెడతారని చెప్పిన కదా, దానికి సంబంధించి అయితే మనకి 100 క్వశ్చన్లు వస్తాయి. 100 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు ఏమో జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది, ఉన్నాయన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, జీకే మొత్తం ఉంటుంది అన్నట్టు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఒకటి. నెక్స్ట్ 40 క్వశ్చన్లు వచ్చేసి ఇంగ్లీషు. మ్యాథ్స్ ఏం లేదండి, మ్యాథ్స్ ఎక్కువ మెన్షన్ చేయాలి. 60 జనరల్ నాలెడ్జ్, 40 ఇంగ్లీషు, మొత్తం 100 క్వశ్చన్లకు సంబంధించింది ఉంది. 120 minutes ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఇంత 2 గంటల టైం ఉంటుంది. సో 2 గంటల టైంలో 100 క్వశ్చన్లు మనకు సఫిషియంట్ టైమే. ఓకేనా? నెక్స్ట్ మనకి తెలుగులో ఉంటుంది ప్లస్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపరు, దానికేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే 600 పెట్టిండు. ఓకేనా? క్యాండిడేట్ హూ బిలాంగ్స్ టు OC అండ్ BC కేటగిరీస్కి 600 పెట్టారు. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ SC STకి మనకి నార్మల్గా 400 పెట్టారు. SC ST అయినా, డిజబిలిటీ ఉన్న వాళ్ళైనా, EWS వాళ్ళకి కూడా నార్మల్గా 400 పెట్టారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 400 పెట్టారు. ఓకేనా? ఇక్కడ చూసుకోండి, మెరిట్ లిస్ట్ అనేది బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో, ఏదైతే 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తారో దానిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకునే మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు, జాబ్ అనేది వస్తుంది. ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే ఏం చేస్తారట అంటే ఈక్వల్ మార్క్స్ వస్తే ఎల్డర్ ఏజ్లో ఎవరు పెద్ద, సో వాళ్ళకి జాబ్ ఇస్తారంట. ఏజ్ కూడా సేమ్ ఉంటే అప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వాళ్ళ డిగ్రీలో, సో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారంట. ఇక్కడ దీనికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చిండు, మెయిల్ కూడా ఇచ్చారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పర్టికులర్గా వర్కింగ్ అవర్స్లో, హాలిడేస్ లేని టైంలో 10:30 to 5 PM గ్యాప్లో ఆ ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ చూసుకోరు, మెయిన్గా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది ఆదిలాబాద్కు. ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ చూద్దాం. ఓకేనా? ఆదిలాబాద్లో అయితే మనకు ఒక 4 పోస్టులు ఉన్నాయి, భద్రాద్రి కొత్తగూడెంలో 3 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ కూడా చూసుకోరు క్లారిటీగా. OC అనే పోస్ట్ ఉందనుకో, ఓపెన్ కేటగిరీ అంటే అందరూ ఆ OC పోస్టులకి ఎలిజిబులే. SC ST BC ఎవరైనా కూడా OCలో ఉన్న పోస్టులకి ఎలిజిబులే. OCలో ఒక పోస్ట్ ఉంది అంటే
సో అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ. ఇప్పుడు నాది బీసీడీలో ఒక పోస్ట్ లేదనుకో, ఓసీలో ఒక పోస్ట్ ఉంది కదా, ఈ ఓసీ పోస్ట్కి అందరు ఎలిజిబుల్ అన్నట్టు. ఓపెన్ పోస్టులు అవి. ఓకే, ఓపెన్లో ఉంది అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు ఆ పర్టికులర్ పోస్ట్కి. అండ్ రిమైనింగ్ ఇక ఈడబ్ల్యూఎస్ పోస్ట్ అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఓపెన్లో హియరింగ్ ఇంపైర్డ్ అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఉంది కాబట్టి ఆ డిజబిలిటీ పోస్ట్ డిజబిలిటీ వాళ్ళకే ఇస్తారు. సో ఆ విధంగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సిబిఐ హైదరాబాద్ ఓసీ ఒక పోస్ట్ ఉన్నది. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ 7 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జగిత్యాల్లో ఒక్క పోస్ట్ ఉంది ఎస్టీకి, చూసుకోండి. నెక్స్ట్ జనగాం ఒక పోస్ట్ ఉంది, అది బ్లైండ్నెస్లో ఉంది, లో విజన్. సో డిగ్రీ కంప్లీట్ చేసి ఎవరైనా ఈ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే బ్లైండ్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళకి, సదరం సర్టిఫికేట్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. జనగాం డిస్టిక్లో గుర్తుపెట్టుకోరే వాళ్ళని ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. జయశంకర్ భూపాల్పల్లిలో 2 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్ ఒకటి ఉంది, ఎక్స్ సర్వీస్మెన్కి ఒకటి, బీసీసీకి ఒకటి ఉంది. ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎవరన్నా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ లైక్ 15 years చేసి 16 years చేసి వస్తారు కదా, వాళ్ళని ఎక్స్ సర్వీస్మెన్ అంటాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడిట్లలో. సో వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది, వాళ్ళకి రిజర్వేషన్. జోగులాంబ గద్వాల్లో బీసీసీ ఒక పోస్ట్, ఎక్స్ సర్వీస్మెన్ ఒక పోస్ట్. కామారెడ్డిలో ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మనకు రాదు, అది ఓన్లీ ఓసీలో ఉన్న వాళ్ళకే వస్తుంది. ఓసీలో పూర్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వస్తుంది, 10% రిజర్వేషన్. సో చాలా లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీతో కంపేర్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎవరైనా ఈడబ్ల్యూఎస్ మీ ఫ్రెండ్స్ ఉంటే, ఓసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే షేర్ చేయండి. ఖమ్మంలో కూడా బీసీఈకి ఒక పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3కి ఉంది, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దాని ప్రకారమే పోస్టులు కూడా ఉన్నాయి, వేకెన్సీస్. సో చూసుకొని కొమురం భీం ఆసిఫాబాద్లో 2 పోస్టులు ఉన్నాయి. మహబూబాబాద్లో 4 పోస్టులు ఉన్నాయి. మంచిర్యాల ఒక పోస్ట్ ఉంది. మెదక్లో 4 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 62 పోస్టులు ఉన్నాయి. సో చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సెషన్ జెడ్ హైదరాబాద్లో 8 పోస్టులు ఉన్నాయి. నాగర్ కర్నూల్లో 3 పోస్టులు ఉన్నాయి. నల్గొండలో 1 పోస్ట్ ఉంది. నిర్మల్లో మళ్ళీ 1 పోస్ట్ ఉంది, బ్లైండ్నెస్, లో విజన్. సో లో విజన్ అంటే కొంచెం నార్మల్గా కళ్ళు కొంచెం సరిగ్గా కనిపించకుండా ఉన్నాయి బ్లైండ్నెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయి. వాళ్ళు ఉంటే షేర్ చేయండి. తక్కువ మంది ఉంటారు, ఆ ఉన్న 1%కో 2%లో మనలో వాళ్ళని ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపండి. నిజామాబాద్లో 2 పోస్టులు ఉన్నాయి. పెద్దపల్లిలో 7 పోస్టులు ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ రంగారెడ్డి 29 పోస్టులు ఉన్నాయి రంగారెడ్డిలో. ఇందులో చూసుకుంటే మనకి ఎస్సీకి ఉన్నాయి పోస్టులు, ఎస్టీకి ఉన్నాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అండ్ ఓసీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ ఉన్నాయి పోస్టులు, అన్ని కేటగిరీస్కి చూసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే సంగారెడ్డి 4 పోస్టులు ఉన్నాయి. సిద్దిపేటలో 2 పోస్టులు ఉన్నాయి. సూర్యాపేట 1 పోస్ట్ ఉంది. వికారాబాద్ 1 పోస్ట్ ఉంది. అండ్ వరంగల్లో చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. సో ఇది కంప్లీట్ నోటిఫికేషన్. అండ్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, మాకు 1 పోస్ట్ కూడా లేదు. ఓకే, సో కొన్ని జిల్లాలు లేకపోతే మనం ఏం చేయలేము, ఉన్న జిల్లాల్లో అయితే చూసుకోవచ్చు. ఇది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది, మినిమం 18 years క్రాస్ కావాలి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా చూసారు కదా, 600, 400 ఉంది. మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ February 13. అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది, ఏప్రిల్ సమ్మర్లో ఎగ్జాము. ఈ 100 రోజుల టైంని మంచిగా చదువుకొని అప్లై చేసుకోరి. ఓకేనా, పర్టికులర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ పెట్టుర్రి, ఆర్ఎల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. నేను కానీ మనోళ్ళు కానీ ఎవరైనా రిప్లై ఇస్తారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని అండ్ సపోర్ట్ చేయరి. అండ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. డన్. Signing off. This is your campus student. Bye.